ఖురాన్ ఆత్మకు నివారణ. ఖురాన్ కేవలం చదవడానికి మాత్రమే కాదు, అది హృదయాలకు ఉపశమనం, సిఫా అని మీకు తెలుసా? ఏ హృదయంలో అయితే ఖురాన్ ఉండదో ఆ హృదయం మెల్లమెల్లగా కఠినంగా మారిపోతుంది. ఆ తర్వాత పాపాలు చేయడం సులభంగా అనిపిస్తుంది మరియు పుణ్యం చేయడం కష్టంగా అనిపిస్తుంది. ఖురాన్కు దూరంగా ఉండటం అంటే నిజానికి హిదాయత్, మార్గదర్శకత్వం కు దూరంగా ఉండటమే. అందుకే మన జీవితంలో ప్రశాంతత మరియు బర్కత్ ఎందుకు లేవు అని మనం ఫిర్యాదు చేస్తుంటాము. ఖురాన్ చదవకపోవడం వల్ల జరిగే అతిపెద్ద నష్టం ఏమిటంటే అల్లాహ్తో మన సంబంధం బలహీనపడిపోతుంది. ఈరోజే నిశ్చయించుకోండి, ప్రతిరోజూ కేవలం కొన్ని నిమిషాలు ఖురాన్ కోసం కేటాయించండి. బహుశా ఈ కొన్ని నిమిషాలే మీ పూర్తి జీవితాన్ని మార్చేయవచ్చు. ఖురాన్తో ముడిపడి ఉండండి, ఎందుకంటే మోక్షం దానిలోనే ఉంది. చివరగా, మీరు ఇలాంటి ధార్మిక విషయాలను ప్రతిరోజూ వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ సందేశాన్ని ఇతరులకు షేర్ చేయండి.